ఫ్రెండ్స్, ఎవరైనా ఏసీ కొనాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం అయితే ఆగండి. నేను ఇప్పుడు చెప్పే ఈ తప్పుల వలన మీ ఇంటికి సరైన ఏసీ మీరు తీసుకోలేకుండా ఇబ్బందులైతే గురవుతూ ఉంటారు. అవేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఏసీ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే సరైన ఏసీని వాళ్ళు ఎంచుకోవడంలో అయితే విఫలమైతే అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే కూలింగ్ సరిగ్గా రాకపోవడం, తర్వాత కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేయడం, తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఖర్చులు అనేవి ఎక్కువ అయిపోయి మీరు ఇబ్బందులు అయితే అవుతూ ఉంటారు. కాకపోతే నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏసీని అయితే తీసుకోండి. మీకు ఈ వీడియో అయితే కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకుందాం. కేవలం ధర చూసి మనం ఏసీని అయితే కొనుక్కోవడం. చాలా మంది ఈ ఏసీ 5,000 తక్కువ ఉంది, దీన్నే మనం తీసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చేయడం. కానీ ఏసీ కొనేటప్పుడు టన్ కెపాసిటీ, అలాగే స్టార్ రేటింగ్, అలాగే పవర్ కన్సప్షన్ గురించి మనం తెలుసుకోవాలి. మనకి తక్కువ ధరలో దొరికింది కదా అని చెప్పేసి మనం ఏసీ తీసుకున్నాం అనుకోండి, పవర్ బిల్ రూపంలో మనకైతే తర్వాత మన నుంచి డబ్బులు అయితే వృధాగా అయిపోతూ ఉంటాయి. మనం రేటు గురించి చూడకుండా టన్ కెపాసిటీ, అలాగే పవర్ కన్సప్షన్, అలాగే ఈ స్టార్ రేటింగ్ ఏదైతే నేను చెప్పానో దీని మీద మనం దృష్టి సారించాలి. దానికి తగ్గట్టు మనం ఏసీని అయితే తీసుకోవాలి. ఇక రెండో మిస్టేక్ ఏంటంటే రూమ్ కి సరిపడే ఏసీని అయితే తీసుకోకపోవడం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 100 స్క్వేర్ ఫీట్ గది ఉందనుకోండి, దానికి 210 ఏసీ తీసుకుంటారు. 180 ప్లస్ ఉన్న గదికి, స్క్వేర్ ఫీట్ ఉన్న గదికి అయితే 110 ఏసీ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ 100 స్క్వేర్ ఫీట్ గదికి 210 తీసుకున్నారు అనుకోండి, దానివల్ల మనకి పవర్ బిల్లు వేస్ట్, అనవసరంగా మనం దానికి ఆ గదికి తీసుకునే వాళ్ళు అవుతాం. దానికైతే మనకి 110 ఏసీ అయితే సరిపోతుంది. 210 తీసుకోవడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు 180 స్క్వేర్ ఫీట్ ప్లస్ ఉండేదానికి 110 అని చెప్పాను కదా, దానికి ఏమవుతుందంటే కూలింగ్ మనకు సరిపోదు. సెకండ్ హ్యాండ్ ఏదైనా తక్కువ రేటు దొరికిందని చెప్పేసి మనం బిగించుకోవడం, చిన్న గదికి ఎక్కువ టన్ ఏసీ పెట్టుకోవడం, లేకపోతే పెద్ద గదికి చిన్న ఏసీ బిగించుకోవడం. దీనివల్ల అయితే ఇటువంటి పవర్ బిల్ ఇష్యూస్ అయితే ఉంటాయి, కూలింగ్ సమస్య కూడా మనకి ఉంటుంది. కనుక మనం రూమ్కి తగ్గ ఏసీని అయితే మనం పెట్టుకోవాలి. నన్ను మీరు అడిగినట్లుంటే, అంటే ఇప్పుడు ఎంత సైజు గదికి ఎటువంటి ఏసీ పెట్టుకుంటే బాగుంటుంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి, 120 స్క్వేర్ ఫీట్ గల గది ఉందనుకోండి, దానికి 110 ఏసీని అయితే మీరు పెట్టుకోండి. అలాగే 120 నుంచి 180 స్క్వేర్ ఫీట్ మీకు గది ఉందనుకోండి, దానికి 1.5 టన్ ఏసీని అయితే పెట్టుకోండి. అలాగే 180 ప్లస్ మీకు స్క్వేర్ ఫీట్ గది ఏదైనా ఉందో దానికైతే 210 ఏసీ మీరు పెట్టుకుంటే కరెక్ట్ గా అయితే మీకు సరిపోతుంది. ఇక మూడో మిస్టేక్ గురించి మనం తెలుసుకుంటే, నన్ ఇన్వర్టర్ ఏసీ అలాగే ఇన్వర్టర్ ఏసీ, ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోవడం. చాలా మంది దీని అయితే అవాయిడ్ చేసి ఏసీని అయితే కొనుగోలు చేసేస్తూ ఉంటారు. దీని గురించి అయితే కంపల్సరీగా మనం అయితే తెలుసుకోవాలి. చాలా మంది ఇన్వర్టర్ ఏసీ అంటే కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ పనిచేస్తుందా అని చెప్పేసి, అలా అయితే కాదు. ఇన్వర్టర్ ఏసీ అంటే కంప్రెసర్ యొక్క స్పీడ్ ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసే టెక్నాలజీ అంతే. ఇది కరెంటు లేనప్పుడు పనిచేస్తుందని కాదు. అయితే మీరు నన్ను అడగొచ్చు, ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా లేకపోతే నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలని చెప్పేసి. మీరు 6 నుంచి 8 గంటలు మీరు ఏసీ ఉపయోగించినట్లుంటే కంపల్సరీగా మీరైతే ఇన్వర్టర్ ఏసీని అయితే తీసుకోండి. దానివల్ల మీకు అయితే పవర్ బిల్ అయితే సేవ్ అవుతుంది. ఇక మిస్టేక్ 4 గురించి మనం తెలుసుకుంటే, స్టార్ రేటింగ్ గురించి పట్టించుకోకపోవడం. కొంతమంది అసలు ఈ స్టార్ రేటింగ్ తో సంబంధం లేకుండా ఏసీ అయితే కొనేస్తూ ఉంటారు. దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీకు పవర్ బిల్ అనేది సేవ్ అవ్వాలని అంటే మీరు 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీని అయితే తీసుకోవాలి. మీరు 6 గంటల కంటే ఎక్కువగా ఉపయోగించారనుకోండి ఏసీని, కంపల్సరీగా మీరు 5 స్టార్ రేటింగ్ ఉండే ఇన్వర్టర్ ఏసీని అయితే మీరు తీసుకోవాలి. మీరు నాన్ ఇన్వర్టర్ ఏసీ గురించి అయితే మీరు మర్చిపోండి. ఇప్పుడుండే ప్రజెంట్ రోజుల్లో అయితే అందరూ కూడాను ఈ యొక్క 5 స్టార్ రేటింగ్ ఉండే ఇన్వర్టర్ ఏసీలు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. మీరైతే కంపల్సరీగా నేను చెప్పే ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీని అయితే మీరు కొనుగోలు అయితే చేసుకోండి. ఇక మిస్టేక్ 5 గురించి మనం తెలుసుకుంటే, మనం ఇన్వర్టర్ కొనుగోలు చేసిన తర్వాత మనం ఇన్స్టాలేషన్ చేస్తారు కదా, దాని యొక్క రేట్ గురించి, అంటే చార్జెస్ ఎంత ఏంటి అనేది ముందే మనం అడగకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు వచ్చిన తర్వాత మనం బేరసార అనేది మన ఇంటి దగ్గర జరుపుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా అవసరం పడ్డాయి అనుకోండి, ఇప్పుడు అవుట్డోర్ స్టాండ్ కానీ, కాపర్ పైప్స్ కానీ, ఇంకా వైరింగ్ కానీ ఇతరత్ర ఉంటాయి కదా, అవన్నీ ముందే మీరు, అంటే ఏసీ కొనక ముందే వాటికి ఎటువంటి ఛార్జెస్ అవుతాయి, ఎంత ఎక్స్ట్రా పైప్ కానీ ఇంకేమైనా పడితే దానికి ఎంత అమౌంట్ అవుతుంది, మనం ఏసీ తీసుకున్నామంటే ప్రతి రూపాయి కూడా మనకి లెక్కే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు అలాగే ఆలోచిస్తారు. కనుక ఈ యొక్క ఛార్జెస్ కూడా ముందే మీరు తెలుసుకుంటే ఏసీ గురించి ఇంత బడ్జెట్ మనం కేటాయించడానికి మనకి ఒక అంచనా అయితే దొరుకుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరైతే ముందే ఈ డీటెయిల్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని మీరైతే ఏసీ అయితే కొనుక్కోండి. దానివల్ల మీరు ఆ బడ్జెట్ లో తీసుకోగలరా లేదా అనేది మీకు ముందే ఒక అంచనా అయితే అవుతుంది. ఇక మిస్టేక్ మనం 6 గురించి మనం తెలుసుకుంటే, స్టెబిలైజర్ అవసరం లేదనుకోవడం. చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉంటారు, మన ఏరియాలో
అసలు లో వోల్టేజే ఉండదు, మా పక్క ఏసీ బిగించారు, అది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మనం స్టెబిలైజర్ అయితే అవాయిడ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే లో వోల్టేజ్ వచ్చేటప్పుడు అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. కొన్ని ఏరియాలో విలేజెస్ ఏరియాస్లో అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అటువంటి సందర్భంలో అయితే ఖచ్చితంగా స్టెబిలైజర్ని అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఎడల ఏమవుతుందంటే పీసీబీ డ్యామేజ్ అయిపోతుంది, అలాగే కంప్రెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అలా మన యొక్క ఏసీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత రిపేర్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అనేవి ఎక్కువ అయిపోయి మనం ఏసీ అయితే దివాలా తీసేసే పరిస్థితి అయితే అయిపోతుంది. మనం ఒకసారి ఏసీ పెట్టుకున్నామంటే ఒక 15 సంవత్సరాల వరకు దాని గురించి మనం పట్టించుకోకుండా మనం అయితే అది దాని పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఇచ్చినట్లు అయితే ఉండాలి. అలా ఇవ్వాలని అంటే నేను చెప్పినట్లు ఈ యొక్క 5 స్టార్ రేటింగ్ ఉండి ఇన్వర్టర్ ఏసీ అనేది తీసుకోవాలి. స్టెబిలైజర్ అయితే పక్కగా దానికైతే మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే నేను చెప్పినట్లు మీ ఏసీ అయితే ఎక్కువ సంవత్సరాలు అయితే పనిచేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఏసీ కొనాలని అనుకునేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉండి ఇన్వర్టర్ ఏసీని అయితే మీరు తీసుకోండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు 120 స్క్వేర్ ఫీట్ ఉన్న గదికైతే మీరు 1 టన్ ఏసీ అయితే సరిపోతుంది. అలాగే 120 నుంచి 180 స్క్వేర్ ఫీట్ ఉన్న గదికైతే 1.5 టన్ ఏసీ మీకు సరిపోతుంది. అలాగే 180 ప్లస్ మీకు ఉందనుకోండి, మీరు 2 టన్ ఏసీని అయితే తీసుకోండి. పర్ఫెక్ట్ గా మీ యొక్క రూమ్ కి తగ్గ ఏసీ అయితే అవుతుంది. ఒక ఫ్రెండ్స్, స్టెబిలైజర్ అయితే మీరు పెట్టడం అయితే మర్చిపోకండి. కంపల్సరీగా అయితే స్టెబిలైజర్ తక్కువ రేట్లో కూడా దొరికినవి ఉన్నాయి, మీరైతే తీసుకోండి. తీసుకుంటే మీ యొక్క ఏసీ అయితే రిపేర్ రాకుండా మీకు ఎక్కువ రోజులు మీకు లైఫ్ వస్తుంది. మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒక ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.